అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాణక్య నీతిలోని ఒక చిన్న భాగం గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో కావాల్సింది సాధించుకోవడానికి అవతల వారిని ఎలా ఒప్పించాలనేది నేర్చుకోవాలి. దీన్నే ఇంగ్లీష్లో పర్సుయేషన్ పవర్ అంటారు. ఇది ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. దీనికి చాలా పెద్ద ట్రిక్స్ అవసరం లేదు. కేవలం కొన్ని సూత్రాలు పాటిస్తే చాలు. మన ఇండియాలో శతాబ్దాల క్రితమే చాణక్యుడు ఈ పవర్ను ఉపయోగించి తన లక్ష్యాలను సాధించాడు. మరి ఎవరైనా చివరికి శత్రువైనా మీ మాట వినాలంటే ఏం చేయాలో చాణక్య నీతి సూత్రాల ద్వారా తెలుసుకుందాం. మీ శత్రువును అర్థం చేసుకోండి. ఎవరైనా ఒప్పించాలంటే ముందుగా వారి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. వారి లక్ష్యాలు ఏంటి, వారి బలహీనతలు ఏంటి, వారు దేనికి రియాక్ట్ అవుతారు, దేనికి స్పందించరు. ఈ విషయాలు తెలుసుకుంటే మీరు వారిని ఈజీగా అర్థం చేసుకోగలరు. ఎవరైనా మీతో అబద్ధాలు చెప్తే వాటిని ఈజీగా కనిపెట్టవచ్చు. దీనిని బట్టి మీ వ్యూహాన్ని మార్చుకోవచ్చు. ఎదుటివారిని ఒక పుస్తకంలా చదవగలిగితే అందులోని పేజీలను మీరు కోరుకున్న దిశలో తిప్పచ్చు. మీ ఐడియా వారిదే అనిపించాలి. చాణక్య నీతిలో ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఎందుకంటే ఎవరు చెప్పింది వినడానికి ఇష్టపడరు. కానీ మీరు ఒక ఐడియాని చెప్పి దాన్ని వారి సొంత ఐడియాలాగా ఫీల్ అయ్యేలాగా చేయగలగాలి. ఇది చాలా స్మార్ట్ టెక్నిక్. మీ సలహా వారి మేలు కోసమే అని మీరు నమ్మించగలిగితే వారు మీరు చెప్పించేస్తారు. చివరికి తామే గెలిచామని ఫీల్ అవుతారు. వాస్తవానికి మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది. ఇది ఒక గొప్ప టెక్నిక్. ప్రశంసించడమే పెద్ద ఆయుధం. ప్రశంస ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అవతలి వాళ్ళు చిరాకు పడేలాగా అతిగా పొగడద్దు. చాణక్యుడి సలహా ఏంటంటే ప్రశంసలు సున్నితంగా, నిజాయితీగా ఉండాలి. మీరు ఒకరిని పొగిడినప్పుడు అది హృదయం నుంచి వచ్చినట్లు కనిపించాలి. ఒక విషయంపై వారికి మాత్రమే తెలిసిన దాని గురించి పొగిడితే మీ పట్ల వారికి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇది మాటల్లోనే కాదు, చేతల్లో, టోన్లో, బాడీ లాంగ్వేజ్లోనూ చూపించాలి. పొగడ్తలు ఒక ఫ్లేవర్ లాంటివి. తక్కువ వాడితే ఎక్కువ పనిచేస్తాయి. వారి భాషలోనే మాట్లాడండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి అర్థమయ్యేలా మాట్లాడాలి. చాణక్య ఎప్పుడూ తన ఆడియన్స్ కల్చరల్, సోషల్, ఎమోషనల్ ఫీలింగ్స్ని అర్థం చేసుకునేవారు. మీరు ఒక వీగన్ దగ్గర చికెన్ బిర్యానీని పొగిడితే వారు మీ మాట వినరు. అలాగే ఎదుటివారి నమ్మకాలు, భావాలను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడితే మీ మాటలు వారికి బాగా కనెక్ట్ అవుతాయి. మీ మాటలు వారికి బాగా అర్థమైతేనే మీ పవర్ కూడా పెరుగుతుంది. సమస్యను పరిష్కారం మీరే. చాణక్య కేవలం ఒప్పించడం గురించే మాట్లాడలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని అందించారు. మీరే ఒక సమస్యకు సొల్యూషన్ లాగా కనిపిస్తే అందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. కానీ ఇక్కడ మీరు చాలా హంబుల్గా ఉండాలి. నేను మీకు హెల్ప్ చేస్తాను అని నేరుగా చెప్పడం కన్నా వారు మిమ్మల్ని అడిగేలాగా చేయాలి. దీనివల్ల వారికి తెలియకుండానే వాళ్ళు మీ మాట వింటారు. కరెక్ట్ టైమింగ్ అవసరం. జ్ఞానం, పర్సుయేషన్ పవర్ ఉన్నా సరే వాటిని ఎప్పుడు ఉపయోగించాలో తెలియాలి. కరెక్ట్ టైమింగ్ చాలా ముఖ్యం. తొందరపడితే దూరం పెరిగిపోతుంది. ఆలస్యం చేస్తే ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటారు. సరైన టైంలో, సరైన పద్ధతిలో మాట్లాడితేనే విజయం సాధిస్తారు. అందుకే ఎవరైనా ఒప్పించేటప్పుడు టైమింగ్ చాలా ముఖ్యం. ఇది ఈరోజు చాణక్య నీతిలోని కొన్ని సూత్రాలు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని.